హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిక్ అండ్ అడ్వెంచర్స్. ఈ రోజు మనం ఫేవరెట్ టాకింగ్ షాప్ హంటింగ్ హాబీలో ఉన్నాం అనమాట. అయితే నేను ఈరోజు హంటింగ్ హాబీకి వచ్చిన. యాక్చువల్లీ నా పర్పస్ వేరు ఉండే, అంటే నేను ఏదో కొందామని వచ్చిన అనమాట. అంటే నా ఫ్రాక్స్ అయిపోయినాయి, కొన్ని బ్రీడెడ్ లైన్ అయిపోయింది, అవి తీసుకుందామని వచ్చిన. అయితే ఇక్కడ నేను చూసిన జస్ట్ ఇట్లా పోతుంది. ఇప్పుడు కాంబోస్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, సో నాకు బాగా అట్రాక్టివ్ అనిపించింది ఒక కాంబో. సో ఈ కాంబో జస్ట్ 2000 రూపీస్. 2000 రూపీస్ లో ఈ కాంబోలో మీకు ఏమేమి వస్తాయి చెప్తున్నా. అయితే ఈ స్పిన్నింగ్ రాడ్ ఇది 7 or 8 feet మీ ప్రిఫరెన్స్ ని బట్టి. ఓకే, ఇది ఫైబర్ గ్లాస్ రాడ్ 8 feet ఎంత చూద్దాం. సో ఇది 7 feet, ఒకవేళ మీకు 8 feet కావాలంటే కూడా దొరికిపోతుంది. సో దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి రాడ్స్, ఓకేనా. ఈ 5 వెరైటీస్ ఉన్నాయి. 5 వెరైటీస్ లో ఒకటే వస్తుంది మీకు. ఇంకా ఒక రాడ్ ప్లస్, సో ఇది వచ్చేసి మెటల్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది పెన్ బ్రాండ్ అనమాట. దీని మీద బ్రాండ్ చూడవచ్చు, పెన్ బ్రాండ్, ఓకేనా. సో స్పిన్నింగ్ రాడ్, స్పిన్నింగ్ రీల్, పెన్ బ్రాండ్ది, మంచి మెటల్ది, ప్లస్ దీంతో పాటు మీకు బ్రీడెడ్ లైన్, ఒక మంచి ఫ్రాగ్, ఓకేనా. ఈ బ్రీడెడ్ లైన్ మళ్ళీ చెప్తున్నా 0.35 ఉంది. మీకు ఒకవేళ 2.8 కానీ 3.0 ప్రిఫరెన్స్, ఎంత ప్రిఫరెన్స్ ఉంటే అంత వీళ్ళు ఇచ్చేస్తారు. ఒకవేళ ఈ ఫ్రాగ్ నచ్చకపోతే మీరు అడగవచ్చు, రిక్వెస్ట్ చేయవచ్చు, నాకు ఈ ఫ్రాక్ కాదు వేరే ఏదైనా ఫ్రాక్ కావాలని. మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తారు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ ఫ్రాక్ కావాలో. దాంతోపాటు మీకు ఈ సేఫ్టీ బ్యాగ్, రాడ్ కీపింగ్ అనమాట, ఇది సేఫ్టీ కోసం ఈ బ్యాగ్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ ఐటమ్ జస్ట్ 2000 రూపీస్. బ్యాగ్, రీల్, ఫ్రాక్, లైన్ ప్లస్ ఏదైనా ఒక స్పిన్నింగ్ రాడ్, ఈ 5 వెరైటీస్. సో ఈ కాంబో జస్ట్ 2000 రూపీస్. ఓకే, నేను లాస్ట్ 1 month నుంచి అన్న ఒక మంచి స్పిన్నింగ్ అండ్ వెయిట్ కాస్టింగ్ కాంబో కావాలని అడుగుతా ఉన్నారు కదా, మీకోసం మంచి స్పిన్నింగ్ అండ్ వెయిట్ కాస్టింగ్ కాంబోస్ తీసుకొచ్చిన విత్ ఇన్ బడ్జెట్. మీకోసం తీసుకొచ్చిన 3000 రూపీస్లో వెయిట్ కాస్టింగ్ సెటప్, ఓకే, ఒక వెయిట్ కాస్టింగ్ రీల్, బ్రీడెడ్ లైన్, ఫ్రాక్, ఇది కంప్లీట్ వెయిట్ కాస్టింగ్ సెటప్. అంటే ఇప్పుడు ఇది నేను వాడుకుంటే వెయిట్ కాస్టింగ్ సెటప్. సో నేను టిప్ ఇది చేంజ్ చేస్తే ఇది స్పిన్నింగ్ వాడుకోవచ్చు. సో మల్టీపర్పస్ అనమాట. ఇంకొకటి, ఈ రాడ్ పక్కన పెడితే ఈ రాడ్కి 1 year వారంటీ ఇస్తున్నారు అనమాట. ఒకవేళ దీనికి ఏమైనా అయితే మీరు వాడేటప్పుడు ఖరాబ్ అయితే మీరు వచ్చి చూపించుకోవచ్చు ఇట్లా డ్యామేజ్ అయిందని. ఎందుకంటే నాకు చూస్తుంటేనే అర్థమవుతుంది, చాలా స్ట్రాంగ్ మంచి క్వాలిటీ ఉంది. ఓకే, ఇది బెయిట్ కాస్టింగ్ రాడ్. సో బెయిట్ కాస్టింగ్ టర్మినేటర్ రీల్. సో హంటింగ్ హాబీ వాళ్ళ ఓన్ బ్రాండింగ్ ఇది, టర్మినేటర్ అని. ఈవెన్ రాడ్ పైన కూడా ఉంది టర్మినేటర్ అని, ఇది టర్మినేటర్ అని పేరు ఇస్తున్నారు. సో కింద కూడా నేమింగ్ ఉంది, బ్రాండింగ్, ఓకేనా. సో వెయిట్ కాస్టింగ్ రీల్ గురించి మాట్లాడితే, సో మీకు ఒకవేళ ఇప్పుడు నేనైతే రాయడం రైట్ హ్యాండ్తో రాస్తాను. సో నేను హ్యాండిల్ వెయిట్ కాస్టింగ్కి లెఫ్ట్ యూజ్ చేస్తాను. ఒకవేళ నాకు రైట్ హ్యాండిల్ కాదు లెఫ్ట్ హ్యాండిల్ కావాలంటే, లెఫ్ట్ కాదు రైట్ కావాలంటే మీరు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఐటమ్ ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసే ముందే మీ ప్రిఫరెన్స్ చెప్పండి. సో స్టాక్ అయితే ఉంది, లెఫ్ట్ హ్యాండిల్ రైట్ హ్యాండిల్ అయితే నో వరీస్. లైన్ ఫ్రాక్ అయితే చెప్తున్నా, ఒక మంచి టర్మినేటర్ ఫ్రాక్ ప్లస్ ప్రో హంటర్ 0.35 mm ఉంది. ఒకవేళ మీకు 0.28, 0.30 అట్లా ఏమైనా ప్రిఫరెన్స్ ఉంటే వీళ్ళు అది కూడా సెలెక్ట్ చేసి పంపిస్తారు, ఓకేనా. సో దీంతో పాటు మీకు ఫిషింగ్ రాడ్తో పాటు అంటే ఎంటైర్ సెటప్ పెట్టుకొని సేఫ్టీ బ్యాగ్ కూడా ఇస్తున్నారు. చాలా మంచి క్వాలిటీ, నార్మల్గా వచ్చే దానికి కాకుండా లోపల ఒకలాంటి క్వాలిటీ ఎక్స్ట్రా వేసారు, ఒక లేయర్. దానివల్ల చాలా సాఫ్ట్గా ఉంది. ఒకవేళ మీ రాడ్ ఇట్లా కింద పడిపోయినా కూడా ఏం కాదనమాట. సో ఎంటైర్ కాంబో, ఒక బ్యాగ్, సేఫ్టీ బ్యాగ్, వెయిట్ కాస్టింగ్ రీల్, బ్రీడెడ్ లైన్, ఫ్రాగ్, రాడ్ విత్ ఎక్స్ట్రా టిప్, ఇదంతా కలిపి 3000 రూపీస్ మాత్రమే. సో ఇప్పుడు మీకు ఒక స్పిన్నింగ్ కాంబో చూపిస్తా. అయితే సేమ్ ఇంతకుముందు చూపించిన టర్మినేటర్ రాడ్, ఓకే, ఇది మల్టీపర్పస్ రాడ్ అనమాట. ఇది 2 వాడితే మీకు వెయిట్ కాస్టింగ్ సెటప్కి వాడుకోవచ్చు. ఇంకో టిప్ ఉంది కదా, ఎక్స్ట్రా టిప్, దీంతో మీరు స్పిన్నింగ్ సెటప్ వాడేసుకోవచ్చు. ఇది బ్రాండ్ వచ్చేసి టర్మినేటర్, 7 feet ఉంది. ఒకవేళ మీకు 8 feet కావాలంటే అడిగి తీసుకోవచ్చు, 8 feet. దీంతో పాటు మీకు ఒక స్పిన్నింగ్ టర్మినేటర్ రీల్, చాలా స్మూత్ ఉంది, ఓకేనా. ఇది బిగినర్స్ కోసం నేను చెప్తున్నా. ప్రొఫెషనల్ అయితే ఇంకొంచెం బెటర్ కాంబోస్ మీకు వచ్చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా, రఫ్ అండ్ టఫ్ వాడతా, నేను నేర్చుకుంటా ఫస్ట్ అన్న వాళ్ళకి ఈ కాంబో చాలా మంచిది. సో స్పిన్నింగ్ రీల్, ఒక స్పిన్నింగ్ కాంబో మల్టీపర్పస్ది, ప్లస్ మీకు ప్రో హంటర్ బ్రీడెడ్ లైన్, ఇదైతే 0.35 mm ఉంది. ఒకవేళ మీకు ప్రిఫరెన్స్ని బట్టి 0.28, 30 దాన్ని బట్టి అడిగి తీసుకోవచ్చు. ఫ్రాగ్, ఇది టర్మినేటర్ ఫ్రాగ్. ఒకవేళ అన్న నాకు ఈ కలర్ కాదు వేరే కలర్ కావాలా అంటే కూడా వీళ్ళు సెట్ చేస్తారు, ప్రాబ్లం లేదు. దీంతోపాటు
మీకు ఒక రాడ్ సేఫ్టీ బ్యాగ్. ఈ రాడ్ దీంట్లో మంచిగా దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, దీంట్లో రాడ్ పెట్టేసుకొని ఇది చేసేసుకోవచ్చు. ఇది వెనక ఇట్లా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సేఫ్టీ బ్యాగ్ క్యారింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఈ కాంబో వచ్చేసి జస్ట్ 2500 రూపీస్ మాత్రమే. సో స్టాక్ ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. నేనేమంటున్నా అంటే దయచేసి ఈ వీడియో మీకు ఫోన్ మీద రాగానే ఇమీడియట్గా కాంటాక్ట్ అయిపోయి, ఎస్పెషల్లీ కొన్ని నేను మల్టీ కాంబోస్ చూపిస్తున్నా. ఏదైనా పర్టికులర్ కాంబో ప్రిఫరెన్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసేసి హంటింగ్ హాబీ నెంబర్కి వాట్సాప్ చేసేసి ఈ కాంబో నాకు కావాలని చెప్తే వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు. సిఓడి ఆప్షన్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు. మీరు ముందే మనీ పే చేసి అడ్రస్ ఇచ్చేస్తే మీకు ఐటమ్స్ డెలివర్ చేసేస్తారు ఆల్ ఓవర్ ఇండియా. నాట్ ఈవెన్ 2000, ఒక 1500 రూపీస్ అంతే అనమాట బడ్జెట్. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయాలా, ప్లస్ జస్ట్ నేను 1500 నాకు కాంబో తీసుకోవాలని నాకుండే. సో నేనైతే కాంబో తీసుకున్నది ఏంటంటే ఈ గ్రీన్ కలర్, ఈ స్పిన్నింగ్ వీల్, ఈ లైన్ ఫ్రాగ్ అండ్ సేఫ్టీ బ్యాగ్. ఇది నేను తీసుకున్న కాంబో. ఇది జస్ట్ నాకు 1500 రూపీస్ పడింది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. మంచి ఫ్రాగ్, బ్రేడెడ్ లైన్, ప్రో హంటర్, ఇది 0.35 mm ఉంది. దీంతో పాటు ఒక స్పిన్నింగ్ రీల్ వచ్చింది నాకు కాంబోలో, ఇంకొక స్పిన్నింగ్ రాడ్. ఓకే, దీంతో పాటు ఇంకొక ఐటమ్ వచ్చింది సేఫ్టీ బ్యాగ్, అంటే రాడ్ దీంట్లో పెట్టుకొని మంచి క్యారీ చేయడానికి మంచిగా ఉంది. ఇది నేను తీసుకున్న కాంబో. ఇది జస్ట్ నాకు 1500 పడింది. అన్న నాకు గ్రీన్ కలర్ కాదు, డిఫరెంట్ కలర్స్ కావాలంటే మీకోసం ఒక 5 కలర్స్ ఉన్నాయి, 5 వెరైటీస్. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నాకైతే గ్రీన్ నచ్చింది కాబట్టి నేను గ్రీన్ తీసుకున్నా. సో ఇప్పుడు మన హంటింగ్ హాబీలో అంటే నేను ఒక మంచి బెయిట్ కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉండే. ఎందుకంటే కొన్ని చెరువుల్లో చేపలు అంటే అన్ని వెరైటీస్ నాకు తెలిసిన అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే బెయిట్ పని చేస్తలేదు. సో నేను అదే ఇఫ్తికర్ బ్యాగ్ చెప్తా ఉండే, నా బెయిట్ పని చేస్తలేదు అంటే డోంట్ వరీ, బీ హ్యాపీ అన్నట్టు, వీ హ్యావ్ ఎ సొల్యూషన్ అని చెప్పి. సో వీళ్ళు బాగా ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక బెయిట్ అయితే నాకు చూపించారు. ఈ బెయిట్ ఏంటంటే 3 ఫ్లేవర్స్లో ఉన్నాయి మనకి. చాక్లెట్, స్ట్రాబెర్రీ అండ్ పైనాపిల్, 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఈ బెయిట్ని ఎట్లా తయారు చేయాలో మీకు సింపుల్గా ఈజీగా నేను లైవ్గా చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి తౌడు అందరికి తెలుసు కదా, కొండ అని అంటారు, కొండ తౌడు. దీన్ని ఇట్లా లూజ్ పౌడర్ని కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని, సేమ్ మనం పిండి ముద్దలాగా ఎట్లా చేసుకుంటాం అట్లా కలుపుకోవాలి. దీన్ని చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం మనం, కానీ మీకు జస్ట్ వీడియో కోసం కొంచెం చూపిస్తున్నా. ఓకేనా? ఓకే, ఓన్లీ తౌడు, ఇంకేం లేదు దీంట్లో. తౌడు, మంచి తౌడు దొరికితే తీసేసుకోండి. మీకు రైస్ మిల్లోకి వెళ్తే, ఏదైనా రైస్ మిల్కి వెళ్ళి అడగండి, మీకు మంచి ఫ్రెష్ తౌడు దొరుకుతుంది. దాన్ని ఇట్లా ముద్దలాగా చేసుకొని ఈ ముద్దలాగా చేసుకున్న తౌడుని ఈ పాపప్ ఫీడర్స్ ఉంటాయి కదా, ఈ పాపప్ ఫీడర్స్ మీకు దొరికిపోతాయి హంటింగ్ హాబీలో రెడీమేడ్ది. మీరు మళ్ళీ తయారు చేసుకునే పని ఉండదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక మంచిగా క్వాంటిటీ మంచిగా ఏ మూమటం లేకుండా మంచిగా, ఓకే, ఇట్లా మంచిగా ఎక్కువనే పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు ఈ జ్యూస్ ఉంది కదా, స్ట్రాబెర్రీ జ్యూస్, దీంట్లో డిప్ చేసుకోండి. నాకైతే అది ఐస్ గోలా వస్తుంది కదా మనకు బండి మీద ఇంటి దగ్గర, దాని ఫీలింగ్ వస్తుంది. ఇది ముంచిన తర్వాత దీన్ని ఇప్పుడు నేను చూపించాను కదా ఫ్లేవర్, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్. దీంట్లో జస్ట్ ఇట్లా మంచిగా ఇట్లా పెట్టుకొని దీని మీద ఇట్లా వేసేసుకోండి. ఓకే, ఓకేనా? ఓకే, కొంచెం ఇట్లా వేసుకొని మంచిగా ఇట్లా పెట్టుకోండి, అది అంటుకుంటుంది ఎట్లన్నా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి ముంచినాక ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. సో ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం జస్ట్ దీనికి ఒక ఎండ్ దారం కట్టేసి క్యాచ్ చేసేయడమే. పడేసినాక ఎట్లయితే చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్లో దీన్ని పడేసిన అనుకో, వీళ్ళు చెప్పిన ఎక్స్పెరిమెంట్ పరంగా ఏంటంటే, ఇగో ఇప్పుడు నేను టార్చ్ వేసి చూపిస్తున్నా, కొంచెంగా పైకి లేస్తుంది చూడొచ్చు. ఇది కొంచెంగా పార్ట్స్ అన్ని లేచి పైకి పోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చేపలు వచ్చి తినడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే చిన్న చేపలు తినడం స్టార్ట్ చేస్తుందో అట్రాక్షన్ అంతా పెద్ద ఫిషెస్కి వస్తుంది అనమాట. అట్లా అరే ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఫాస్ట్గా వచ్చేస్తాయి. అప్పుడు
ఈ పిండిని తినేసి ఈ దగ్గరలో ఉన్న ఈ పాపప్ ఫీడర్స్ని గుంజుతాయి అనమాట. అప్పుడు ఫిష్ హుక్ అవుతుంది. కానీ అట్రాక్షన్కి కానీ చేపలు గుంజడానికి కానీ సూపర్ పని చేస్తుంది. ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఏంటంటే ఈ లిక్విడ్ అనమాట. ఓకే, ఇది చాలా మంచి ఫ్లేవర్స్ ఇస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది చూడొచ్చు, ఇది చాలా సేపట్లో లేస్తూనే ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ వరకు లేస్తూ ఉంటుంది. అప్పుడు దూరం నుంచి ఫిషెస్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది మంచి సూపర్ బెయిట్. సో మీకు కావాల్సింది ఏం లేదు, మన ఇంట్లో ఎట్లా తౌడు ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ ఏదైనా ఒక వన్ ఆఫ్ ద ఫ్లేవర్, చాక్లెట్ కానీ స్ట్రాబెర్రీ కానీ పైనాపిల్ కానీ, ఇది ఒక ఫ్లేవర్, ఇది ఒక లిక్విడ్, ఈ రెండు కలిపి తీసేసుకోవచ్చు. అమౌంట్ హంటింగ్ హాబీలో అడగండి, చాలా రీజనబుల్ ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, ఇది నేను ఆల్రెడీ టెస్ట్ చేసిన, బాగా పనిచేసింది కూడా ఫిషింగ్ స్పాట్లో. ఈ బెయిట్ అంటే నాకు మస్తు ఇంట్రెస్ట్. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి మీరు చూడొచ్చు ఈ బెయిట్ నేను కంపల్సరీ అంటే రెగ్యులర్గా వాడుతున్నాను. ఎస్పెషల్లీ మాసైపేట అయితే దీన్ని వాడని రోజే ఉండదు. మాసైపేట పోయినంటే కంపల్సరీ ఒక బాక్స్ దిగాల్సిందే, చేపలు పడాల్సిందే. సో హంటింగ్ హాబీది కట్ల బెయిట్ అనమాట. ఇది స్పెషల్గా తయారు చేసిండ్రు. హంటింగ్ హాబీది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకుంటా, మంచి ఫ్లేవర్ని ఇచ్చే లిక్విడ్. ఇది హాఫ్ పోస్తున్నా ఎందుకంటే హాఫ్ రేపు యూజ్ చేస్తున్నా కాబట్టి. టట్టు బాగా పెట్టుకోండి పిండి. ఇట్లా అయింది కదా, దీన్ని ఇప్పుడు మనం క్యాచ్ చేద్దాం. లెట్స్. పర్ఫెక్ట్ పడింది. మన నిన్న నుంచి కష్టం, మామూలు సైజులు కాదు అవన్నీ. ఎప్పుడు ఉన్నా కూడా చేపలు పడుకుంటూ వచ్చి పడతాయి అనమాట. సో అందుకే నాకు ఈ బెయిట్ అంటే చాలా ఇష్టం. సో ఇది ఈరోజు వీడియో. నన్ను అడిగితే ఇవి మంచి బెస్ట్ బడ్జెట్ కాంబోస్ అని నేను చెప్తా. అన్న నేను మంచిగా నేర్చుకుంటా, కొత్తగా నేర్చుకుంటా, అడ్డం దుడ్డం వాడతా అంటే ఈ కాంబోస్ మీకు చాలా బెటర్. మంచిగా తీసుకోండి, వాడండి, కింద మీద కొట్టండి, మంచిగా నేర్చుకోండి. ఒకసారి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసాక ఎక్స్పెన్సివ్కి వెళ్ళొచ్చు, అంటే ప్రీమియం కాంబోకి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి అయితే కాంబోస్ అన్ని తీసుకొని మంచిగా వాడేయండి, మంచిగా నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్.